వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కంటా చౌరస్తాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని మాట ఇచ్చిన సందర్భంగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ మాట్లాడుతూ మా 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ, ఈ విజయం మాదిగ అమరవీరులకు అంకితమని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ పేర్కొన్నారు. ముఖ్యంగా మాదిగల న్యాయమైన డిమాండ్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా యావత్ మాదిగ జాతి విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో వెనుకబాటుతనాన్ని నిరసిస్తూ గల్లీ నుండి ఢిల్లీ వరకు అనంతరం నిరంతరం ఉద్యమాలు చేశామని, ఉద్యమ ఫలితమే ఆగస్టు 1, 2024న మన దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వాన 7 సభ్యుల ధర్మాసనం తీర్పు అన్నారు. ఈ సందర్భంగా వారికి మా మాదిగ జాతి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మా 30 ఏళ్ల న్యాయమైన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్పందించి నేనే మొదట ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తా అని మాట ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వర్గీకరణ కోసం పోరాటం చేశాం. మరి ఈ పోరాటంలో భాగంగా మా మాదిగ సోదరులు కొందరు మరి ఈ వర్గీకరణలో పోరాటంలో భాగంగా అసూలు బాశారు. మరి అదే కాకుండా ఇవాళ ఎవరైతే తిండి తినకుండా ఇవాళ నీళ్లు కూడా దొరికిన పరిస్థితుల్లో వర్గీకరణ కోసం అల్పేరుగాని పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే మాదిగలు ఉన్నారు, మరి అదే విధంగా మా పోరాటాలని గుర్తించిన ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మరి ఆగస్టు 1 తారీఖు 2024లో మరి మాదిగల న్యాయమైన పోరాటం వీళ్ళు రాష్ట్రాలు మరి ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని వాళ్ళ తీర్పు ఇవ్వడంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఇవాళ మాదిగలది న్యాయమైన పోరాటం, ఇవాళ మాదిగలకు మేము అండగా ఉంటాం, మాదిగలకు అండగా ఉంటా నేను వెంటనే నేను అమలుపరుస్తా అని చెప్పేసి ఏదైతే ఆయన మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం నిండు అసెంబ్లీలో మొన్న 4వ తారీఖు రోజు ఇవాళ దానికి ఆమోదం తెలపడంతో మా యావత్ మాదిగ సమాజం అంతా కూడా ఇవాళ మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ పోరాటం ఉన్నదో ఈ ఫలితం ఉన్నదో మా మాదిగ అమరవీరులకు మేము ఈ పోరాట విజయాన్ని మేము అంకితం ఇస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే మా ఈ ఉద్యమం చేస్తూనే ఇవాళ ఎన్నో ప్రయాసాలకు వచ్చి దెబ్బలు తిని కేసులు పెట్టుకొని జైలు పడి తిరుగుతున్నారో వాళ్ళ కష్టఫలితమే ఇవాళ ఈ వర్గీకరణ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ వర్గీకరణ మరి ఈ వర్గీకరణలో జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని మేము ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ గారికి మేము ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో ఇవాళ మేము ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70% ఉంటాం, మరి మాల సామాజిక వర్గ సోదరులు 33% ఉంటారు. అదేవిధంగా 1% మరి వెనుకబడ్డ ఉపకులాలు ఉంటాయి. మరి మేము దాంట్లో సూచించింది ఏంటంటే వాళ్ళ 1% ఉన్న ఉపకులాలకు 1% ఇస్తూ ఏదైతే 33% ఉన్నారో వాళ్లకు 3% వర్గీకరణ చేయాలని, అదేవిధంగా 70% ఉన్న మా మాదిగలకు 11% రిజర్వేషన్ చేయాలని, ఇది శాస్త్రీయబద్ధంగా ఉంటుందని మేము ఆ రోజు సూచించడం జరిగింది. మరి మా సూచనలు పరిగణలోకి తీసుకున్నారో లేదో తెలియదు, కానీ దీని మీద వేరే కులాల ఆధిపత్యం చెలాయించి ఇవాళ మాకు దీన్ని అడ్డుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే చేశారో ఈ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు దీన్ని పునఃసమీక్షించి మళ్ళీ దీన్ని మాకు జనాభా దామాషా ప్రకారం ఈ జనాభాలో మేమెంతో మాకంతా మా వాట మాకు పంచాలని ఈ సందర్భం మాదిగ హక్కుల దండోరా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణ విషయంలో మరి ఎవరైతే కొందరు కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను బద్దలు చేసి ఇవాళ మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాకు ముఖ్యంగా ముఖ్యంగా విషయం ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని దీనికి మేము చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఆమోదం తెలపడమే కాదు చట్టబద్ధత కూడా తయారు చేస్తే మాకు దీనికి భద్రత ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఒకసారి మోసపోయినాం, గతంలో ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి 4 సంవత్సరాలు మేము ఆ వర్గీకరణ ఫలాలు అనుభవించిన తర్వాత కొందరు కుట్ర వల్ల మరి కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని మేము ముందుంచుకొని ఇవాళ ఇదే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఆమోదించిందో మీ ఆమోదం తెలిపినందుకు మేము ధన్యవాదాలు తెలుస్తూ దీనికి చట్టబద్ధత కల్పించాలని మా మాదిగ హక్కుల దండోరా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో ఈ ఏదైతే మాదిగ జనాభా దామాషా ప్రకారంలో మా రిజర్వేషన్లు కూడా పెంచుతూ మాకున్న పూర్తిగా ఉన్న అంటే ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ 15 నుండి 18% పెంచాలని మా మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది.